హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్న ఎస్ఎస్ వ్లాగ్. ఈ వ్లాగ్లో అయితే షాహీ పన్నీర్ బిర్యానీ ఎలా చేసుకోవాలో అయితే చూపించబోతున్నాను. దానికోసం పావు కేజీ పన్నీర్ అయితే తీసుకొని ట్యూబ్స్లా కట్ చేసుకున్నాను. దాంట్లో కారం, అలాగే కొద్దిగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, అలాగే కొద్దిగా ఉప్పు, అలాగే కొద్దిగా గరం మసాలా. మీ దగ్గర బిర్యానీ మసాలా ఉంటే కూడా బిర్యానీ మసాలా వేసేసుకొని కొంచెం ధనియాల పౌడర్, ఇవన్నిటిని పన్నీర్కి అయితే మంచిగా పట్టించుకోవాలి. పట్టించుకొని ఒక 5 మినిట్స్ అయితే పక్కకు పెట్టుకోవాలి. చూడండి, గట్టిగా పిసికేయకండి, ఒక్కొక్క ట్యూబ్కి అంటేటట్టు మంచిగా మసాలాని పట్టించండి. ఇప్పుడైతే ఇంకో సైడ్ అయితే వాటర్ అయితే తీసేసుకున్నాను. దాంట్లో కొంచెం సాజీరా, అలాగే పట్ట, లవంగాలు, కొంచెం ఒక 2-3 మిరియాలు, అలాగే స్టార్ ఫ్లవర్ ఇవన్నీ వేసేసుకొని వాటర్ని అయితే బిర్యానీ కోసం బిర్యానీ ఆకు వేసేసుకొని ఇక్కడ మరగబెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇంకో సైడ్ మనం ముందుగా పక్కకైతే పెట్టుకున్నాం కదా మసాలా పట్టించి, వాటిని కొద్దిగా ఆయిల్ వేసి కొంచెం గోల్డెన్ ఫ్రై వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై చేసుకుంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది, ఎందుకంటే కారం ఉంది కాబట్టి. ఇప్పుడు ఇంకో సైడ్ గిన్నె తీసేసుకొని ఆనియన్స్ అయితే కొంచెం ఎక్కువనే పడుతుంది. సన్నగా తరుక్కున్న ఆనియన్ పొడుగానే ఉండాలి. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇప్పుడైతే కొంచెం ఫ్రై అయిపోయింది కదా, దాంట్లో కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ని అయితే వేసేసుకోవాలి. అది కూడా మరొకసారి కలుపుకొని ఇప్పుడు సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. నేను పన్నీర్ ఫ్రై చేశాను కదా, అదే ఆయిల్తో చేస్తున్నాను అన్నమాట. చూడండి, కొంచెం ఆనియన్స్ అయితే కొద్దిగా మగ్గిపోయినట్టు అయిపోయింది కదా. ఇప్పుడు సన్నగా తరుక్కున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు సన్నగా తరుక్కోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను అన్నమాట. ఇప్పుడు ఇవి మొత్తం స్మాష్ అయిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దీంట్లో కొంచెం ఉప్పు వేస్తే తొందరగా మగ్గిపోతుంది. అలాగే కొద్దిగా పసుపు కూడా వేసేసుకున్నాను, అలాగే కొద్దిగా కారం కూడా వేసేసుకున్నాను. చూడండి, వాటర్ అయితే మగ్గిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో నేను ముందే బాస్మతి రైస్ని అయితే వాష్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఆ వాష్ చేసిన బాస్మతి రైస్ని అయితే ఈ వాటర్లో వేస్తున్నాను. చూడండి, మొత్తం రైస్ అయితే వేసేసుకున్నాను. మీకు చెప్పడం మర్చిపోయాను, దీంట్లో 2 పచ్చల నిమ్మకాయ ముక్కలు కూడా వేసుకున్నాను అనమాట. చూడండి, గ్రేవీ కోసం అయితే దీంట్లో కొంచెం టమాటా మొత్తం మగ్గిపోయింది. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి, అలాగే గరం మసాలా వేసుకున్నాను. మీ దగ్గర బిర్యానీ మసాలా ఉంటే కూడా బిర్యానీ మసాలా వేసుకోవచ్చు. అలాగే పావు కప్పు పెరుగు కూడా వేసేసుకొని మంచిగా కుక్ అయ్యేంత వరకు చేసుకోవాలి. కుక్ అయిన తర్వాత మనం ముందుగా పన్నీర్ని అయితే ఫ్రై చేసుకున్నాం కదా, ఆ పన్నీర్ని ఈ గ్రేవీలో వేసేసి ఒక్క 5 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. చూడండి, నేను కొద్దిగా క్రీమ్ కూడా వేసుకున్నాను. ఇప్పుడు మన రైస్ అయితే ఒక 75% ఉడికింది. ఆ రైస్ని దీంట్లో వేసుకుంటున్నాను. వాటర్ లేకుండా చూసుకొని వేసుకోండి. ఇట్లా అయితే పులపులలాడుతూ మంచిగా ఉంటుంది రైస్. ఇలా వేసుకున్న తర్వాత నేను కొద్దిగా ఫ్రై చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ అయితే వేసేసుకుంటున్నాను. కొద్దిగా గీ కూడా వేసుకుంటున్నాను. ఒక 10 మినిట్స్ అయితే దమ్ పెట్టేశాను. చూడండి, షాహీ పన్నీర్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా వీడియో కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్న ఎస్ఎస్ వ్లాగ్. ఓకే, బాయ్ అండి.